గుండమ్మా గుండమ్మా నిన్నే. గుండమ్మా గుండమ్మా ఏమైంది? అమ్మా గుండమ్మా ఏమైందమ్మా? మావయ్య మీరా? ఇందాక నుంచి నేను పిలుస్తున్నాను, ఏంటి అంత పరధ్యానంగా ఉన్నావు? ఏం లేదండి, మంచిళ్ళు తీసుకొస్తాను. నువ్వు ఆగమ్మా. నాకు మంచినీళ్ళు తర్వాత ఇద్దు గాని ముందు నీ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? ఎందుకమ్మా? ఏం లేదు మావయ్య. ఏమీ లేకపోతే కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఏమ్మా నీ చెల్లెమన్నా అందా? భలే ఉంది మావయ్య గారు. ఆవిడ గారు కన్నీళ్లు పెట్టుకుంటే కారణం నేనే అవుతానా? ఆ ఎత్తి పొడుపు మాటలు మాట్లాడేది ఇంట్లో నువ్వు ఒక్కదానివే కదా. అనండి అనండి, నాకంటూ ఎవరూ లేకపోవడం వల్లే కదా నేను మీ అందరికీ లోకువైపోయాను. ఎందుకు బాధపడుతున్నావు గుండమ్మా? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏం తెలిసే బిడ్డల విలువ నీకు? ఏం తెలుసు వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి? పిల్లలు లేని దానివి నువ్వు. గుండమ్మా గుండమ్మా ఏమైంది? ఏమైంది గుండమ్మా? ఇంతలా ఏడ్చేస్తుంది, ఏమైంది దీనికి? నేను పిల్లల్లేందన్నా అండి. మిమ్మల్ని అడుగుతున్నానండి, నేను పిల్లల్లేందన్నా. ఆ మాట ఎవరన్నారమ్మా? ఎవరన్నా అంటే చెప్పు తీసుకొట్టు. పరాయి వాళ్ళు కాదు మావయ్య, సొంత వాళ్ళే ఆ మాట అంటున్నారు. అయ్యో నేనా? నేనెప్పుడూ ఆ మాట అనలేదు. ఏం గుండమ్మా, నేనేమన్నా అన్నానా? తను కాదు, పల్లవి వాళ్ళ అత్తగారు చంటికి బాలేదని హాస్పిటల్కి చూడ్డానికి వెళ్తే ఆవిడ నన్ను పట్టుకొని పిల్లల్లేందన్ననింది. ఎంత బాధేసిందో తెలుసా? ఆవిడికేం తెలుసు గుండమ్మా, నువ్వు ఒక బిడ్డకి జన్మనిచ్చిన తల్లివని? అసలు పిల్లల పుట్టని వాళ్ళని ఆ మాట అంటారు. తెలియక అన్న ఆ మాట నీకెలా వర్తిస్తుంది? కన్నడం అయితే నేను కన్నానండి, కానీ ఏది ఏది నా బిడ్డ? ఒక పక్క తన కోసం వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కదమ్మా. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం మావయ్య, కానీ నా బిడ్డ ఇప్పటి వరకు నా కళ్ళ ముందుకి రాలేదు. నన్ను అమ్మ అని కూడా పిలవలేదు. ఆ రోజు ఎప్పుడొస్తుందో కూడా తెలియడం లేదు. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది గుండమ్మా. సిద్ధాంతి గారు కూడా చెప్పారు కదా, అమ్మాయి క్షేమంగా ఉంది, పెళ్లి కూడా అయింది, మనకు దగ్గరలో ఉంది అని. అవునండి, అందుకు ఆనందంగానే ఉంది. కానీ దాని జాతక దోషం వల్ల అత్తారింట్లో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయంటున్నారు. మరి దానికి ఏం ఇబ్బందులు వచ్చాయో, ఏం ఇబ్బంది పడుతుందో ఏం తెలియట్లేదండి. ఎక్కడుందో, అది ఏ కష్టంలో ఉందో. ఎక్కువ మాట్లాడకుండా, పెద్దగా అరవకుండా శత్రువుని భలే బయటికి పంపించేశారా ఆంటీ? చెప్పాను కదా అక్షిత, దానికి బుద్ధి నా కొడుకుతోనే చెప్పిస్తానని. అరిచి గోల చేసి నేనే దాన్ని మెడపట్టుకుని బయటికి గెంటేసుంటే దాని మీద అందరికీ సింపతి వచ్చేది. మళ్ళీ అది ఇంట్లోకొచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు చేరదీయాల్సిన భర్తే చీ పొమ్మన్నాడు. ఇంకెలా లోపలికొస్తుంది? ఎలా వస్తుంది? తనతో ఎవరైనా మాట్లాడినా, లోపలికి తీసుకురావాలని ప్రయత్నం చేసినా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారని చెప్పాడు కదా చరణ్. ఇక దానికి గేటు దాటి బయటికి వెళ్ళటమే కానీ గడప దాటి లోపలికొచ్చే ఛాన్సే లేదు.
చరణ్ వచ్చాడేంటాంటీ? నా ఇంట్లో ఉండడానికి వీల్లేదని మెడబట్టి బయటికి గెంటేసిన సిగ్గులేదా నీకు? ఇంకా ఇక్కడెందుకున్నావు? ఇక్కడ కాక ఎక్కడికి వెళ్ళాలి? ఉందిగా మీ అమ్మ గుండమ్మ. అంతా అమ్మ కోసమే కదా మా మమ్మీ మీద చేయి చేసుకున్నావు, ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. ఆవిడ దగ్గరికి పో, ఆవిడింటికి పో. పుట్టిల్లు ఏ ఆడపిల్లకైనా పెళ్లి కాకముందు వరకే సొంతిల్లు. పెళ్ళైన తర్వాత అది చుట్టం చూపు వెళ్లే ఇల్లు కాని అసలైన ఇల్లు అత్తారిల్లు. ఇక నుంచి నీకిది అత్తిల్లు కాదు, నేను నీకు భర్తని కాదు. మీరు కాదు అన్నంత మాత్రాన మీరు నా భర్త కాకుండా పోరు. అగ్ని సాక్షిగా మీరు కట్టిన ఈ తాళి కాకుండా పోదు. ఇక్కడే ఇలా నిలబడి ఉంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా మెత్తబడతారేమో, వచ్చి నాకు సర్ది చెప్పి లోపలికి తీసుకొస్తారేమో అన్న ఆశతో నిల్చున్నావేమో. అదేమీ జరగదు. ఎవరో నా మీద జాలి చూపించాలని కాని నన్ను లోపలికి తీసుకెళ్లాలని నేను కోరుకోవట్లేదండి. జరిగింది పొరపాటే కాని నేను కావాలని చేసింది కాదు. అది అర్థం చేసుకొని మీరు లోపలికి తీసుకెళ్ళినప్పుడే నేను లోపలికొస్తాను. అది జరగదు. అప్పుడు నేనిక్కడి నుంచి కదిలితే వెళ్ళేది శ్మశానానికే, పుట్టింటికి కాదు. అయితే చావు. వాడేమన్నా పెద్ద పుడింగా? మన కళ్ళ ముందు పుట్టినవాడు మనకే ఆర్డర్లు వేస్తాడా? మీరెవ్వరూ వాణ్ణి ఎదిరించలేకపోయినా నేను ఎదిరిస్తాను. ఈ ఇంటి కోడల్ని నేను లోపలికి తీసుకొస్తాను. అది కాదు పెద్దమ్మా, చరణ్ గురించి నీకు తెలీదు. ఈ బెజవాడ కనకదుర్గ గురించి వాడికి తెలియదురా. నేనేంటో చూపిస్తాను. ఈ బ్యాగ్ ఏంట్రా? ఎక్కడికెళ్తున్నావు? నువ్వెక్కడికెళ్తున్నావు? అది కాదురా, ఇంటి కోడలు అలా వీధిలో నిలబడుంటే మనకే పరువు తక్కువ. తన వల్ల జరిగిన దానికంటే కొత్తగా పోయే పరువే ఉండదు పెదనానమ్మా. తనని గడపలోకి తీసుకురావాలంటే నేను గడప దాటుతాను.